హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత మాస్టరీ. ఇవాళ టాపిక్ వచ్చేసి 10th ఎస్ఎస్సి ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ అయింది. అది మనం అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను. కావాలంటే మీకు కమ్యూనిటీ పోస్ట్లో అఫిషియల్ వెబ్సైట్ లింక్ పెడతాను. అండ్ తమ్నేల్ కింద మీకు స్క్రీన్ షాట్ పెడతానండి, ఏ డేట్న ఏ ఎగ్జామ్ ఉందని. లెట్స్ గో టు ది అఫిషియల్ వెబ్సైట్. టీజీఎస్ఎస్సి అని కొడితే బీఎస్సీ తెలంగాణ అని ఒక వెబ్సైట్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అని వెబ్సైట్కి మనల్ని డైరెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళాక హోమ్ పేజ్లో ఎస్ఎస్సి, మనం ఎస్ఎస్సి ఎగ్జామ్ గురించి కావాలనుకుంటున్నాం కదా. సో ఎస్ఎస్సి పైన క్లిక్ చేసామనుకో, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి 2000 ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది. అవును కదా, అయితే చూద్దాం టైం టేబుల్. అండ్ దిస్ ఈజ్ ది వచ్చింది కదండి టైం టేబుల్, పీడిఎఫ్లో వచ్చింది. సో అందుకే టైం తీసుకుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, హైదరాబాద్, సెకండరీ స్కూల్ సర్టిఫైడ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2026 టైం టేబుల్ ఫర్ ఆల్ ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి అండ్ వొకేషనల్ క్యాండిడేట్స్కి షెడ్యూల్ అంట. మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మార్చ్ 14 సాటర్డే రోజు ఫస్ట్ లాంగ్వేజ్. అండ్ ఏంటంటే 9:30 AM టు 12:30 PM. అండ్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి 18th March 2026 వెనస్డే. సాటర్డే అయిపోయినాక సండే, మండే, ట్యూస్డే 3 days ఆఫ్. అండ్ మళ్ళీ వెనస్డే ఉంది. 9:30 AM టు 2:30 PM. మధ్యాహ్నం, ఐ మీన్ పొద్దున 9:30కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:30కి అయిపోతుంది. అంటే 9:30, 10:30, 11:30, 12:30, 3 hours ఈచ్ ఎగ్జామ్. అండ్ థర్డ్ లాంగ్వేజ్, మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంటుందంటే నార్మల్గా మనం మన మదర్ టంగ్ తెలుగు అయి ఉన్నాం అనుకో, ఫస్ట్ లాంగ్వేజ్ స్కూల్ని బట్టి ఎస్ఎస్సి వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది పెట్టారో దాన్ని బట్టేసి, నేను చదివినప్పుడైతే మా ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ తెలుగు తీసుకున్నానండి. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి నార్మల్గా నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఉండిద్ది. అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఇట్స్ అ కామన్ ఇంగ్లీష్. అది మళ్ళీ వెనస్డే అయిపోయినాక థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days ఆఫ్. మళ్ళీ మండే 23rd March ఇంగ్లీష్ ఉందండి. 9:30 AM స్టార్ట్ పెట్టి 12:30 PMకి ఉంది. మళ్ళీ మండే అయిపోయినాక 28th నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ సాటర్డే రోజు ఉంది. ఆల్మోస్ట్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 4 days మళ్ళీ ఆఫ్. మళ్ళీ 3 hours ఎగ్జామ్ సాటర్డే రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే రోజు ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ ఉంది. అండ్ థర్స్డే అయిపోయినాక సెకండ్ ఏప్రిల్కి ఫిజిక్స్ అయిపోయినాక 7th ఏప్రిల్కి బయాలజీ ఉంది. అండ్ 13th ఏప్రిల్కి సోషల్ స్టడీస్ ఉన్నాయి. అండ్ 15th ఏప్రిల్కి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సాంస్క్రిట్ ఓఎస్ఎస్సి వాళ్ళకి సాంస్క్రిట్ ఆర్ అరబిక్ ఏదైనా. ఎస్ఎస్సి వొకేషనల్ వాళ్ళకి థియరీ అంట. ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సాంస్క్రిట్ అండ్ ఫర్ అరబిక్ అది 9:30 to 2:30. నార్మల్గా ఒక నార్మల్ లాంగ్వేజ్ ఉంటుంది కదండి, అదర్ దెన్ తెలుగు కాకుండా అరబిక్. మనం సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళు కూడా సాంస్క్రిట్ని కూడా తెలుగులో రాయొచ్చు కదా, ఆప్షన్ ఉంటుంది కదా, అది అని చెప్తున్నారు అండి వీళ్ళు. ఆ ఎగ్జామ్ 15th ఉంది అని చెప్తున్నారు. 16th థర్స్డేనేమో ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అంట. అది. అండ్ నోట్ పార్ట్ బి, ఆబ్జెక్టివ్ పేపర్ ఆన్సర్స్ మస్ట్ బి ఓన్లీ ఇన్ సబ్మిటెడ్ టైమ్ లాస్ట్ 30 minutes ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ సైన్స్. అన్ని సబ్జెక్ట్స్కి పార్ట్ బి అనేది లాస్ట్ 30 minutes ఉండాలంట. అదే ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ సైన్స్ లాస్ట్ 15 minutes ఫర్ ఫిజిక్స్, లాస్ట్ 15 minutes ఏమో ఫిజిక్స్ కంట, ఫిజిక్స్ అండ్ బయాలజీకి, అలాంగ్ విత్ పార్ట్ ఏ ఇంగ్లీష్. అన్ని ఎగ్జామ్స్కి లాస్ట్ 30 minutes ఏమో ఆబ్జెక్టివ్ ఉంటుందంట. బట్ ఫిజిక్స్, బయాలజీ అండ్ ఇంగ్లీష్కి ఏమో లాస్ట్ 15 minutes అంట. ఆల్ అకాడమిక్ సబ్జెక్ట్స్ పేపర్స్ షాల్ బి కామన్ టు బోత్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అండ్ ఇవన్నీ ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి వాళ్ళకి అందరికీ కామన్ అని చెప్తున్నారు. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హు ఆన్సర్ ఏ రాంగ్ క్వశ్చన్
విల్ బి క్యాన్సల్డ్ ద క్యాండిడేట్స్ పర్మిషన్. అండ్ ఇదే అండి ఇవాళటి మన టాపిక్. టైం టేబుల్ ఇది 14th టు మార్చ్ 14th నుంచి మొదలు పెడితే మార్చ్ 16th వరకు, ఏప్రిల్ 16th వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 మంత్ మనకి ఈచ్ డేకి ఈ 4 ఈచ్ ఎగ్జామ్కి 4 డేస్ వస్తున్నాయండి మినిమం. బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనుకో 10 to 10 వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం ఉంటుందండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ మొత్తం డిసెంబర్లో కొంచెం స్టార్ట్ చేసి మళ్ళీ సంక్రాంతి బ్రేక్ తీసుకున్నారనుకో, మళ్ళీ జనవరి ఫిబ్రవరి చదివి మార్చ్ నుంచి రివైజ్ చేసినా సరిపోతుంది. మెయిన్ టాపిక్స్ లైక్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేయండి. నెట్లో కూడా చూడండి. మీకు ఏవన్నా అర్థం కాని టాపిక్స్ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాట్ జీపీటీ ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 10th ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనకి 10thలో మంచి మార్క్స్ తెచ్చుకున్నామంటే మనకి ఇంటర్లో ఫీ కన్సెషన్ ఉంటుంది. అండ్ మంచి కాలేజెస్ వాళ్ళు వచ్చి వాళ్ళే కన్సెషన్ తోటి మీకు మంచి కోర్సెస్ ఇస్తారు. లైక్ AIEEE ఇది చాలా తక్కువలోకి ఇస్తారు. అలా మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీలత మాస్టర్.